అప్పుడే ఇంకా మారాడండి, మారుతా ఉన్నాడు. అప్పుడే దేవునితో ఎన్కౌంటర్ అయింది సౌలుకు. అప్పటి వరకు సౌలుగా ఉన్నాడు. ఒక భయంకరమైన కరడుగట్టిన ఒక తీవ్రవాది కంటే భయంకరంగా బ్రతుకుతా ఉన్నాడు సౌలు. కానీ సౌలుకు దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత సౌలు యొక్క భవిష్యత్తును గురించి దేవుని ప్రణాళిక అంతా దేవుడు ముందే చెప్పేస్తున్నాడండి. ఇతను నా నామము భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనము. ఇతను మామూలు ముందు నా కొరకు నిలబడబోట్లేదు. రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించడానికి ఇంతమంది ముందు దేవుడు సౌలును పౌలుగా మార్చి నిలబెట్టి వాడుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ కొన్నిసార్లు చూడండి, ఒక్క ఆఫీస్లో కూడా మనం నిలబడలేకపోతూ ఉంటాం కదండి. ఒక్క మనిషి ముందు దేవుని కొరకు నిలబడలేం. కొన్నిసార్లు ఒక్క స్నేహితుని ముందు నిలబడి ప్రభు కొరకు, ప్రభు గొప్పవాడండి, యేసు రక్షకుడండి, యేసే నీ జీవితాన్ని మారుస్తాడు, యేసే నీకు మోక్ష భాగ్యాన్ని ఇస్తాడని కొన్నిసార్లు ఒక్క మనిషి ముందు కూడా నిలబడి మనం చెప్పలేని స్థితిలో ఉంటాం. కానీ పౌలు భక్తుని దేవుడు వాడుకున్న విధానము ఎంత గొప్పదంటే, ఒక గొప్ప సాధనముగా ఇశ్రాయేలీల ఎదుట, రాజుల ఎదుట, అన్యుల ఎదుట దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు బలమైన పనిముట్టుగా వాడబడ్డాడు. దేవుని కొరకు ఎన్ని ప్రయాణాలు చేశాడో.